విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పేర్కొన్నారు. పీఆర్పీ అమలు చేయకుండా నెలల తరబడి వేతనాలు విడుదల చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. ఉద్యోగుల మధ్య విభేదాలు, విభజన సృష్టించే విధానాలు అమలు చేస్తున్నారన్నారు తప్ప ఉద్యోగుల సంఘాలతో సంప్రదింపులు, సాంప్రదాయ విధివిధానాలను గాలికి వదిలేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై అంటే ముఖ్యంగా పాదయాత్ర కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తానని పాదయాత్ర కాలంలో ప్రతి సందర్భంలో మాట ఇచ్చినటువంటి తరుణంలో మా సమగ్ర శిక్ష ఉద్యోగులంతా నేటి వరకు నాకు రెగ్యులర్ అవుతుందనేటటువంటి ఆశాభావంతో ఉన్న పక్షంలో మరి నేటికి 5వ సంవత్సరం కూడా గడుస్తూ ఉంది. మరి ఎలక్షన్స్ కూడా దగ్గర అవుతున్నటువంటి తరుణం. మరి ఈ తరుణంలో ఇప్పటి వరకు కూడా సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క సమస్యలపై ఎటువంటి పరిష్కార మార్గం చూపకపోవడంతో గతం నుండి అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ మరి చివరిగా మేము ఈ రోజు సమ్మె కూర్చోవడం జరిగింది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం మరి పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ నెరవేరాలి, హామీని అమలు పరచాలనేటటువంటి డిమాండ్తో మేము సమ్మె కూర్చోవడం జరిగింది. నేటికి సమ్మె మేము కూర్చొని ఇది 4వ రోజు అయినా 4 రోజులు గడుస్తున్నా నేటి వరకు కూడా ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఎటువంటి స్పందన లేకపోవడం మేము చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. నేటి వరకు మేము ప్రభుత్వానికి సంబంధించి